నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 4th March 2026 నిఫ్టీ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది. రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒక రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. అయితే మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఈరోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో కొంచెం రికవరీ అయింది లోయర్ లెవెల్లో, కానీ అది సస్టైన్ కాలేదు. సో హైయర్ లెవెల్ నుంచి మళ్ళీ ఫాల్ అయింది. మనం ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు ఈరోజు నిఫ్టీలో చూస్తే 385 పాయింట్స్ మైనస్లో మనం క్లోజ్ అయ్యాం. నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఫస్ట్ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ తీసుకుంటే మెటల్ సెక్టర్ చాలా నష్టపోయింది అనుకోవచ్చు ఈరోజు. ఇది టాటా స్టీల్. టాటా స్టీల్ ఈరోజు దాదాపుగా 6.77% మైనస్లో క్లోజ్ అయింది. సో హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాం టాటా స్టీల్లో. ఇది ఇంకా లోయర్ రావచ్చు, అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు. మేబీ 1 or 2 days వెయిట్ చేస్తే. ఒక గ్యాప్ ఏరియా ఉంది 188 నుంచి 190 మధ్యలో. సో ఇది మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ ఏరియా, డిమాండ్ ఏరియా లాగా తీసుకుంటాం గ్యాప్ ఏరియాని. సో ఇక్కడికి వస్తే మాత్రం మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు టాటా స్టీల్లో. అట్లనే టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్, ఇది కూడా నష్టాల్లోనే క్లోజ్ అయింది. ఎస్బీఐ లైఫ్ ఇక్కడ చూస్తే దాదాపుగా 5% మైనస్లో క్లోజ్ అయింది. ఈ పీక్ నుంచి డౌన్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా మనకు ఒక గ్యాప్ ఏరియా. సో 1878 నుంచి 1860. సో ఇక్కడ ఒక 10-15 పాయింట్స్ గ్యాప్ ఏరియా ఉంది. దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అట్లనే ఎల్ఎన్టీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఈరోజు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఎల్ఎన్టీ గురించి. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ అన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్సే. గెయినర్స్లో ఓన్లీ 4 స్టాక్స్ ఉన్నాయి. అందులో కోల్ ఇండియాలో ఒక మొమెంటం కనపడుతూ ఉంది. ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ప్రీవియస్ స్వింగ్ హైస్ని టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా భారతీ ఎయిర్టెల్లో లోయర్ లెవెల్ నుంచి కొంత రికవరీ కనిపించింది. సో ఈరోజు హై చాలా ఇంపార్టెంట్ లెవెల్, అది మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. దానికన్నా పైకి వెళ్తే మాత్రం కొంచెం హైయర్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇన్ఫోసిస్, ఐటీ స్టాక్స్లో చిన్న పుల్ బ్యాక్. ఇది స్టిల్ ట్రెండ్ వైజ్గా వీక్ ట్రెండే ఉంది, బయింగ్ ఆపర్చునిటీ కాదు. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. టెక్ మహేంద్ర, ఇది కూడా లోయర్ లెవెల్లో చిన్న రికవరీ లాంటిది, కానీ బట్ మూమెంటం వైజ్ అండ్ ట్రెండ్ వైజ్ వీక్ ట్రెండే అనుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ వేసుకున్న లెవెల్స్ అన్నీ కూడా నిన్న వీడియోలో వేసిన లెవెల్సే. ఇందులో ఒక్కటి మన కీ లెవెల్ మాత్రం మారింది. 25,380 మన కీ లెవెల్. ఇప్పుడు 24,480 దగ్గర ఉన్నాం. అంటే దాదాపుగా 900 పాయింట్స్ డౌన్లో ఇప్పుడు మనకు క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఒకటి నిన్న నేను వీడియోలో 24,350 చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పాను. సో అక్కడ ఈరోజు సపోర్ట్ ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే ఓపెన్ అయింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత 24,357 కన్నా కిందకి వెళ్ళింది. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఒక 15-20 minutes ఇక్కడ కన్సాలిడేట్ అయినాక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. అయితే ఒకటి ఈరోజు ఏదైతే గ్యాప్ ఏరియా ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఏరియా మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మళ్ళీ ప్రైస్ నిన్నటి లోని టెస్ట్ చేసింది. ఇంట్రాడేలో లాస్ట్ అబౌట్ 1 hour బిఫోర్ అనుకోవచ్చు మనం, ఆర్ 45 minutes బిఫోర్ ఒక చిన్న పుల్ బ్యాక్ లాగా వచ్చి ఈ గ్యాప్ మొత్తాన్ని క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనం టైం చూసుకుంటే అరౌండ్ 2:30 or 2:45 టైంలో కొంచెం ర్యాలీగా వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయింది. కాకపోతే ఓవరాల్గా ట్రెండ్ ఇంకా వీకే ఉంది. ఏ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు 24,830. ఇది ఇమీడియట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దానికన్నా పైకి వెళ్తే 24,920 షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్, అది కూడా రెసిస్టెన్స్ పాయింట్. రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు. 24,825 లేదా 24,920 ఇవి రెండు మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూసే లెవెల్స్. అయితే లోయర్ లెవెల్లో ఒకటి క్రూషియల్ లెవెల్ మనకి 24,350 అనేది గతంలో కూడా చెప్పాను నేను. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి దీనికన్నా డే క్లోజింగ్ కింద అయితే
23,920 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది. సో ఈ మధ్యలో మాత్రం మనకి ఎలాంటి సపోర్ట్స్ ఉండకపోవచ్చు. ఇంట్రాడేలో ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకున్నా కానీ ఒక పుల్ బ్యాక్ లాంటిది. అయితే ఇప్పుడున్న సెనారియోలో మనం బయింగ్ సైడ్ కన్నా కూడా ఏదైనా హైయర్ లెవెల్కి వెళ్తే షార్టింగ్ సైడే మనకి ఎక్కువ మనీ రావడానికి అవకాశం ఉంది. ఇది లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను నేను. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓపెనింగ్ మన సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. 58,410 ఆర్ 420 లెవెల్ మనకి టెక్నికల్ సపోర్ట్ అని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఈ జోన్ ఏదైతే ఉందో 24,420 అండ్ 58,420 అండ్ 57,800 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు అనుకున్నాం. సో ఇది మనకి టెక్నికల్గా 2 సపోర్ట్ లెవెల్స్. ఈరోజు ఓపెనింగ్ అక్కడే ఓపెన్ అయిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. క్లోజింగ్ 58,755. ఇక్కడ కూడా ఈరోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈరోజు హై ఆర్ ప్రీవియస్ డే లో ఆల్మోస్ట్ సేమ్, అది 59,170. ఇది ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అది. అండ్ 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దానికి దగ్గరలో ఉంటుంది, ఒక 50-60 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్లో. అండ్ అవి మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఇమీడియట్ సపోర్ట్ 58,417 ఆర్ 410 అనుకోవచ్చు. దాన్ని బ్రేక్ అయితే 57,790. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మనం చూడాల్సింది 57,780. ఇది బ్రేక్ అయ్యి దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం షార్ప్ సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి ఏదన్నా ర్యాలీస్ లాంటిది వస్తే అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. 59,980 మన కీ లెవెల్ అండ్ ఆల్సో 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం దీంట్లో ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ కావచ్చు. సో వార్ విషయానికి వస్తే వార్ కంటిన్యూ అవుతుంది. మేబీ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూనే కావచ్చు, మేబీ కొన్ని వారాలు కూడా కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇన్వెస్టర్ అయితే మాత్రం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి, ప్యానిక్నెస్ వెళ్ళొద్దు. లోయర్ లెవెల్లో ఆపర్చునిటీస్ వస్తే మనం అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు క్వాలిటీ స్టాక్స్లో. నెక్స్ట్ మనం ఒక స్టాక్ చూద్దాం. అయితే ఒక స్టాక్ చూసే ముందు మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 100 days ఉంటుంది, అంటే దాదాపుగా 4 months ఉంటుంది. థియరీ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. ఇక్కడ చాలామంది అనుకున్నట్టుగా ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ ఉండదు. టెక్నికల్ అనాలిసిస్తో పాటుగా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. అంటే ఫండమెంటల్గా మనం ఒక స్టాక్ని ఎట్లా పిక్ చేయాలి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో దానికి ఎలాంటి టూల్స్ వాడతాం. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏ రకంగా పనిచేస్తుంది ట్రేడింగ్లో కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ స్టాక్స్ని ఎట్లా పిక్ చేస్తాం, ఇవన్నీ కూడా మీరు ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 9th March నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చి L&T. L&Tలో ఒకటి చాలా క్రూషియల్ లెవెల్ కనబడుతుంది మనకి. ఆ క్రూషియల్ లెవెల్ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 3,812 దగ్గర ఉంది. సో సమ్వేర్ ఇక్కడ 3,810 ఆర్ 11-12. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈరోజు చూస్తే మనకి లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ వచ్చి మనకి 3,882 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన 2 ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకటి 3,810, ఇది 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ లోయర్ లెవెల్లో ప్రీవియస్ స్వింగ్లో 3,720. సో ఇక్కడ ఒకటి ఏంటంటే 3,820 అనుకోవచ్చు, 3,700. సో 800, 700 ఒక 100 పాయింట్ల జోన్ ఇది. ఇది మనకి రాబోయే రోజుల్లో చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. సో ఈ జోన్లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే ఈ జోన్ బ్రేక్ అయితే మాత్రం బాగా ఫాల్ ఉండొచ్చు దీంట్లో. ఈ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి సపోర్ట్ చాలా దూరంలో ఉంది. ఎందుకంటే మనం టెక్నికల్గా సపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయ్యి ఆ గ్యాప్ ఏరియాకి లోయర్ ఎడ్జ్ ఇది 3,490. సో ఇవి మనకి కొన్ని టెక్నికల్గా సపోర్ట్ పాయింట్స్. అయితే క్వాలిటీ స్టాక్స్లో ఒక
నిఫ్టీ 50లో ఉన్న స్టాకు అండ్ లార్జ్ క్యాప్ స్టాకే. సో ఇలాంటి స్టాక్స్లో మనం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే టెక్నికల్ పరంగా ఇలాంటి లెవెల్స్ మనకి యూజ్ అవుతాయి. అంటే టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ. సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మనకి పెద్ద ఆపర్చునిటీ లేదు. దీంట్లో కూడా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఓన్లీ 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది, కానీ హైయర్ లెవెల్లో మనకి 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారము ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 4060 దగ్గర ఉంది అండ్ దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 4158. అయితే లోయర్ లెవెల్ ఎవరైనా ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే అవి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఇట్లా మనం ఒక స్టాక్ తీసుకొని ప్రాపర్ ఎనాలిసిస్ చేసి మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ, మన రిస్క్ ఎక్కడ, మెయిన్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో ఒక స్టాక్లో ఎంటర్ అయినప్పుడు. సో ఆ రిస్క్ పాయింట్ ఏంటనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, టెక్నికల్గా లెవెల్స్ ఏంటి, దాంతోపాటుగా ఫండమెంటల్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంటల్స్ ఏం చూడాలి, పిఈ చూడాలా, ఈపీఎస్ చూడాలా, లేకపోతే గ్రోత్ రేట్ చూడాలా, ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఒకే ఒక ప్రోగ్రాంలో ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఫండమెంటల్స్, టెక్నికల్స్, అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ని ఎట్లా స్టడీ చేస్తాం, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఏం చూడాలా, ఏవి ఎలా ఉంటే మనం ప్లాన్ చేసుకోవాలా, ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనం 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.